రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సినీ టీవీ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల సంక్షేమానికి నిరంతరం పాటుపడుతున్నట్లు ఏపీ రాష్ట్ర తెలుగు చలనచిత్ర టీవీ పరిశ్రమ మరియు అసోసియేటెడ్ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు తెలిపారు. రాష్ట్ర సమాఖ్య అధ్యక్షుడిగా ఉంటూ విశిష్టమైన సేవలందిస్తున్న భూపతిరాజు శ్రీనివాసరాజు పుట్టినరోజు వేడుకలు విశాఖలో ఘనంగా నిర్వహించామని వారు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమాఖ్య ముఖ్య ప్రతినిధులంతా ఈ వేడుకల్లో పాల్గొన్నారని తెలిపారు. ఈ వేడుకల్లో వైసీపీ నాయకులు, సినీ టీవీ కళాకారులు తదితరులు పాల్గొన్నారు. కార్పొరేటర్గా గెలిచి మన వార్డు ప్రజలందరికీ కూడా సర్వీస్ చేసి వాళ్ళ సేవలు అందించాలని తప్పనిసరిగా వారు విజయం సాధిస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. మరి నాతో పాటు ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీ అందరి సహకారం కూడా ఉండాలని చెప్పేసి మరి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. వాళ్ళందరూ కూడా ఈ యొక్క స్టేజ్ మీద ఉన్నటువంటి వాళ్ళందరికీ ప్రెసిడెంట్, సెక్రటరీస్, మెంబర్స్, ప్రెసిడెంట్ అందరూ కూడా మరి పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ యొక్క 73వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి మా ఉదయం గారు భూపతిరాజు సుజాత గారికి, అలాగే ఉన్నటువంటి నాయకులకు, ప్రజలకు అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నామండి. మరి మనందరికీ తెలుసు, గత 10 సంవత్సరాలుగా భూపతిరాజు శ్రీనివాస్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో చేసి మరి అనేకమైనటువంటి కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం మరి చేయడం జరిగింది. మరి అందులో భాగంగా స్థానిక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గారు ఆ సేవను గుర్తించి మరి వారి సతీమైనటువంటి భూపతిరాజు సుజాత గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 73వ వార్డు అభ్యర్థిగా ప్రకటించడం, రాబోయే ఎప్పుడు జీఎంసీ ఎలక్షన్ వచ్చినప్పుడు మరి ఈ వార్డులో అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు మనం చూసాం. ప్రతి జంక్షన్లో కూడా మరి ఈ యొక్క కరోనా టైంలో మరి ఏదైతే గవర్నమెంట్ సూచించిందో సూచనల మేరకు మరి ప్రతి ఒక్కరు కూడా శానిటైజర్ వాడాలని, వీళ్ళు ఏం చేసిన ప్రతి పాయింట్ దగ్గర కూడా కోవిడ్ సురక్ష అని చెప్పి మరి ఆ యొక్క సుమారు 14 కోవిడ్ సురక్షలు ప్రారంభించి పెద్ద ఎత్తున అందరికి కూడా అందుబాటులో తెచ్చినటువంటి ఘనత మరి ఈ యొక్క భూపతిరాజు శ్రీనివాస్ గారికి, భూపతిరాజు సుజయ్ గారికి దక్కుతుందని తెలియజేసుకుంటున్నాను. మన ఫెడరేషన్ సంబంధించి 24 యూనియన్ల కార్మికులకి మరి ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో మరి పెద్దలు అనేక మంది ఇక్కడ వేదిక మంది అందరూ కూడా మరి గతంలో ఎంతో కృషి చేశారు. తర్వాత నేను అధ్యక్షుడిగా అయిన తర్వాత ఈ యొక్క ఫెడరేషన్ యొక్క పరిస్థితులు తెలుసుకున్న తర్వాత అనేక